ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. పరీక్షించి చూసి నిజం తెలుసుకున్నాక అరే తొందరపడ్డామే అని బాధపడతాం. అయితే మనుషులే కాదు, సీసీ కెమెరాలు కూడా మోసం చేస్తాయంటే నమ్ముతారా? ఈ స్టోరీ చూస్తే నమ్మక తప్పదు. ఓ సీసీ కెమెరా ఫుటేజీ ఓ పోలీసును దొంగను చేసింది. నేను దొంగతనం చేయలేదు మొర్రో అన్నా ఎవరూ నమ్మలేదు. చివరికి తన నిజాయితీ అదే సీసీ కెమెరా ద్వారా నిరూపించుకున్నాడు ఆ దొంగ కాని పోలీసు. ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 20న ప్రకాశం జిల్లా నాగులుప్పాడు మండలం మద్దిరాలపాడు వచ్చారు. సీఎం బందోబస్తు విధుల నిమిత్తం జిల్లాలోని వివిధ స్టేషన్ల నుంచి పోలీసులను భారీగా ఏర్పాటు చేశారు. షెడ్యూల్ ప్రకారం తొలుత చంద్రబాబు హెలికాప్టర్లో చెదలవాడ వచ్చారు. అక్కడ దిగి రోడ్డు మార్గాన సభ నిర్వహించే మద్దిరాలపాడు వెళ్లారు. ఈ క్రమంలో ఆ గ్రామంలోనూ బందోబస్తు విధులకు పలువురు పోలీసులను కేటాయించారు. చెదలవాడ పశు వైద్యశాలలో సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్న చింతల వెంకట్రావు అదే రోజు 216వ జాతీయ రహదారిపై ఉన్న ఓ హోటల్ వద్దకు వచ్చి నీళ్ల సీసా కొనుగోలు చేశారు. ప్యాంటు జోబుల నుంచి పర్సు తీసి దుకాణదారుడికి నగదు చెల్లించారు. తిరిగి పర్సును జోబులో పెట్టుకునే క్రమంలో 14,000 రూపాయల నగదు జారి కింద పడిన విషయాన్ని గమనించకుండా వెళ్లిపోయారు. అనంతరం విషయాన్ని గుర్తించి లబోదిబోమన్నారు. నగదు పోయిన విషయంపై నాగులుప్పాడు ఎస్ఐ శ్రీకాంత్కు బాధితులు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు హోటల్ వద్ద సీసీటీవీ కెమెరా ఫుటేజ్ పరిశీలించారు. ఓ కానిస్టేబుల్ జారిపడిన నగదు తీసుకుని తన జేబులో పెట్టుకున్న దృశ్యాలను చూసి అవాక్కయ్యారు. దీంతో విషయాన్ని ఎస్పీ దామోదర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఈ విషయంపై సీరియస్ గా ఉన్నారు. కక్కుర్తి బుద్ధి చూపిన సదరు కానిస్టేబుల్ ను గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. అయితే కానిస్టేబుల్ ను కనిపెట్టిన పోలీసులు విచారించారు. ఆ సీసీ కెమెరాలో ఉన్నది నేనే, కానీ నాకు ఏ పర్సు దొరకలేదు మొర్రో అంటూ ఎంత చెప్పినా ఉన్నతాధికారులు వినలేదు. కానిస్టేబుల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నారు. చాలా నిజాయితీపరుడు అని తెలిసి తలపట్టుకున్నారు. అప్పుడే ఆ కానిస్టేబుల్కి అసలు విషయం గుర్తుకొచ్చింది. ఆ సీసీ కెమెరాలో చూపించినట్లు ఆ సమయంలో వాటర్ బాటిల్ మూత కింద పడితే వంగి లేచానని చెప్పాడు. దీంతో సీసీ కెమెరా నిశ్చితంగా పరిశీలించిన ఎక్స్పర్ట్స్ కానిస్టేబుల్ పర్సు తీయలేదని నిర్ధారించారు. దీంతో పర్సు పోగొట్టుకున్న బాధితుడిని ఎస్పీ ఆఫీస్కి పిలిపించి సీసీ ఫుటేజీని వివరంగా చూపించారు. అప్పుడు ఆ బాధితుడు నాకు కూడా నా పర్సు జనం మధ్యలో ఉన్నప్పుడే ఎవరో పిక్ పాకెటర్ కొట్టేసినట్టు అనిపించింది అని పోలీసులే సీసీ కెమెరాలో చూసి కానిస్టేబుల్ తీశాడని డైవర్ట్ చేశారని చెప్పారు. తన తరపున కానిస్టేబుల్ కు క్షమాపణ చెబుతున్నా అన్నాడు. ఎవరైనా సరే పోలీసుల ప్రతిష్ట దెబ్బతీసేలా నిరాధార ఆరోపణలు చేయరాదని ఎస్పీ హెచ్చరించారు. ఏది ఏమైనా ఒక తొందరపాటు మంచి వ్యక్తిని అపార్థం చేసుకునేలా చేసింది. ఈ ఎపిసోడ్లో తప్పు ఎవరిదంటారు ఫ్రెండ్స్? For more videos like this, subscribe Big TV channel.